ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, మేము 2024 సంవత్సరంలో క్రైస్తవులుగా బతుకుతున్నాం. ఈ సంఘాన్ని 50 సంవత్సరాల క్రితం మీరు స్థాపించారు. 50వ సంవత్సరంలో మేము ఉన్నాం. కొంతమంది ఆరంభంలో ఉన్నవాళ్ళు చనిపోయారు, మీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడున్న వాళ్ళు కొంతమంది ముసలోళ్ళు అయిపోతున్నారు, కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా పోతారు. యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కొనసాగించాలి దీన్ని. ప్రభా, క్రైస్తవ పరిచర్య అనేది కొనసాగించేటువంటి పరిచర్య. అది కొనసాగుతూ ఉండాలి. నీ దగ్గర నుంచి మేము పొందుతాం, మేము తర్వాత తరానికి అందించాలి. ఇది మేము చేయాల్సినటువంటి పని. ఈరోజు ప్రభా, ఈ నేపథ్యంలో నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మీలో కొంతమంది ఉన్నారు, చచ్చిపోతారంటే నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు నాకు తెలియదు. చచ్చిపోకుండా నేను ఇక్కడే ఉంటాననే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి నాకు. అవునా కదా? 2014లో నన్ను పిలిచారు. అప్పుడున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా సార్? ఆనంద్ గారు కొంతమంది పోయారు కదా. ఒకవేళ నేను బతికుంటే అయ్యగారికి మనసు వస్తే మళ్ళీ పిలిచే లోపల చాలామంది పోతారు మీలో. మనం పోయే లోపల కొన్ని పనులు చేయాలి. దీన్ని మీకు అర్థం అవడానికి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. హుజూరాబాద్లో క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాను పోయినసారి. వెళ్తే ఆ క్రిస్మస్ మీటింగ్ మామూలే, స్కిట్ ఒకటి వేస్తూ ఉన్నారు పిల్లలు, క్రిస్మస్ డ్రామా. 4వ క్లాసు లోపు పిల్లలు అందరూ కలిసి వేస్తున్నారు. చిన్న పిల్లలు కాబట్టి చాలా తప్పులు చేస్తున్నారు వాళ్ళు. ప్రతి తప్పుని అందరు నవ్వుకుంటున్నారు. అయితే నాకు బాగా ఆకట్టుకున్న సన్నివేశం ఏంటనంటే, 3 పిల్లలు వచ్చారు. 2 4వ క్లాస్ వాళ్ళు, ఒకడేమో 1వ క్లాస్ వాడు. ఎందుకంటే నేను వాళ్ళతో తర్వాత మాట్లాడాను 3 పిల్లలతో, అందుకే నాకు డీటెయిల్స్ తెలుసు. వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు టవల్ చుట్టుకొని వచ్చారు, ఇంకేమీ లేదు ఒంటి మీద, టవల్ ఒకటే చుట్టుకొని ఉన్నారు. చలేస్తుంది వాళ్ళకి, మామూలుగా డిసెంబర్లో చలేస్తుంది కదా, కాబట్టి వాళ్ళు సహజంగానే అంటున్నారు. వాళ్ళు నటించక్కర్లా, అది ఒరిజినల్ లాగా నడుస్తుంది. వాళ్ళు 3 గొర్రెలు కాపర్లు. వాళ్ళ దగ్గరకు ఒక దేవదూతలాగా ఒక పాప వచ్చింది, వైట్ గౌన్ వేసుకొని. ఆమె డైలాగ్ చెప్పిన తర్వాత అందుట్లో ఒకడు 4వ క్లాస్ వాడు ఫస్ట్ డైలాగ్ చెప్పాలి. వాడు డైలాగ్ చెప్పేటప్పుడు తెలంగాణ వాడు కాబట్టి వాడు డైలాగు తెలంగాణ స్లాంగ్లో చెప్పాలి. యాడబుట్టిండు అన్నాడు. అనేటప్పటికి ఇప్పుడు మీరు నవ్వారు కదా, అంతకంటే గట్టిగా నవ్వారు. 4,000 మంది ఉన్నారు. ఆ తర్వాత వాడు డైలాగ్ అలాగే చెప్పేసిన తర్వాత వాడి తర్వాత మధ్యలో కుర్రాడు చెప్పాలి. ఆడు 1వ క్లాస్ వాడు. వీళ్ళ 3కి ఒకటే మైక్ ఇచ్చారు. సో వాడు మైక్ అడిగిస్తూ అరే నువ్వేరా చెప్పాలి అని అన్నాడు. అది కూడా మైక్లో చెప్పేశాడు. అందరికి వినబడుతుంది. ఇంకా గట్టిగా నవ్వారు. వీడు 1వ క్లాస్ వాడికి ఇంతమంది గట్టిగా నవ్వేటప్పటికి భయం వేసి ఆ డైలాగ్ మర్చిపోయాడు. ఆ డైలాగ్ మర్చిపోయి ఆడు మైక్ పట్టుకొని ఏం చేయాలి ఇలా చూస్తూ ఉంటే ఆడి పక్కనోడు, ఆడు 4వ క్లాస్ వాడు, నువ్వు త్వర చెప్పరా నేను చెప్పాలి తర్వాత అన్నాడు. అది కూడా మైక్లో వచ్చేసింది. సో గట్టిగా నవ్వేశారు అంతా. నేను ఇలాగే మూలలో కూర్చున్నా, నేను కూడా గట్టిగా నవ్వేశా. బాగుంది. అయితే విషయం ఏంటంటే డ్రామా నడుస్తుంది ఇలాగే. ఓ నిమిషం తర్వాత నాకు సడన్గా మా అమ్మగారు గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారో నాకు తెలియదు. మా అమ్మని ఎప్పుడు అలా గుర్తు తెచ్చుకున్నాను. సడన్గా గుర్తొచ్చి ఇంకా కళ్ళు మూసుకొని ఎందుకు మమ్మీ గుర్తొచ్చింది అని అనుకుంటా ఉంటే నా చెవులో ఎవరో ఇలా డైలాగ్ చెప్పినట్లు అనిపించింది. అది ఏంటనంటే, బాబు నీ డైలాగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నీ పెద్ద కూతురు షారన్ మొదలు పెట్టాలి. ఇది నాకు చెవులో వినబడింది. నువ్వు ఎప్పుడు పూర్తి చేస్తావు? నీ పెద్ద కూతురు మొదలు పెట్టాలి. నేను పూర్తి చేస్తేనే కదా అది మొదలు పెట్టేది. నాకు అది వినంగానే భయం వేసింది. నేను పూర్తి చేస్తానా? నేను పూర్తి చేసి నా పెద్ద కూతురికి రంగస్థలం స్టేజ్ సెట్ చేయగలుగుతానా? ఇది నాకు వచ్చినటువంటి ప్రశ్న. తిమోతి గారు తాను చేయాల్సిన పని చేసి ఒక రంగస్థలం రెడీ చేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ కొనసాగించే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదండి.
పాస్టర్ గారు మీ అంక చూసే మారుతున్నాను పాస్టర్ గారు. మరి మీ తర్వాత పిల్లలకి ఈ స్టేజ్ సెట్ చేయాలి కదా దాన్ని కొనసాగించడానికి. ఎందుకంటే క్రైస్తవత్వం అనేది రిలే రేస్ లాంటిది. రిలే రేస్ అంటే నలుగురు పరిగెడతారు, ప్రతి 100 మీటర్లకు ఒక నుంచో పెడతారు, ఇలాగ ఒక గొట్టం ఇస్తారు, దాన్ని బ్యాటన్ అంటారు. మొదటోడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండో వాడికి ఇస్తే, ఆడు పరిగెత్తుకుంటా మూడో వాడికి ఇస్తే, ఆడు పరిగెత్తుకుంటా నాలుగో వాడికి ఇస్తే, చివరోడు కనుక ఫస్ట్ వస్తే మొత్తం టీం అంతా గెలిచినట్లు. ఈ నలుగురిలో ఏ ఒక్కడు పరిగెత్తకపోయినా టీం అంతా ఓడిపోద్ది. అర్థమైంది కదండి. మన ముందు పరిగెత్తుకుంటా వచ్చి మనకి బ్యాటన్ ఇచ్చారు. అది తిమోతి గారు అవ్వచ్చు, పిఎల్ పరంజ్యోతి గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఇంకెవరైనా సరే పరిగెత్తుకుంటా వచ్చి మనకు బ్యాటన్ ఇచ్చారు. నువ్వు పరిగెత్తరా అని అంటే, నువ్వు పరిగెత్తకుండా ఆగిపోతే నీకు బ్యాటన్ ఇచ్చిన వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు తెలుసా? పరిగెట్టి నీ చేతికి ఇచ్చా, నువ్వు వెళ్ళవేంట్రా. నీ తర్వాత అందుకోవాల్సిన వాళ్ళకి కోపం వస్తుంది. నువ్వు నా చేతికి ఇస్తేనే కదా నేను పరిగెత్తి, నాకేం ఇవ్వట్లేదేంటి నువ్వు, నాకేం చెప్పట్లేదేంటి నువ్వు. దీంతో మీకు విషయం అర్థమైపోయింది కదండి. సో మనం పరుగు పందెంలో ఉన్నాం. బ్యాటన్ మన దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 2 పనులు చేయాలి. ఒకటి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, రెండోది మన చేతిలో ఉండాలి, బ్యాటన్ ఉండాలి. ఒకవేళ పరిగెత్తుకుంటే వెళ్ళి బ్యాటన్ లేదనుకోండి, ఓడిపోయినట్లే. చేతిలో సువార్త ఉండాలి, ఎదుటివాడికి అందించాలి. క్లియర్గా అర్థమైంది కదండి. ఈ 2 జరగాల్సిందే. మన పూర్వకాలంలో ఉన్నటువంటి వాళ్ళు, మన ముందు ఉన్నటువంటి వాళ్ళు, మరి మీకు ఎవరు సువార్త అందించారు నాకు తెలియదు. మీకంటే మీ కుటుంబానికే, మీకు వాళ్ళు ఇంకా బతికున్నారు లేదు నాకు తెలియదు, వాళ్ళు మీకు ఇచ్చారు. వాళ్ళ తప్పనేంటి తెలుసా? దాన్ని ఇంకొకళ్ళకి అందించాలి అని. దాని తర్వాత వాళ్ళకి దేవుడు మన నుంచి కోరుకుంటుంది అది ఈ విధంగా ఉండాలి అని. అయితే దీనికి ఒక టీం మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ చేసే పని ఏంటంటే, ఈ నలుగురిలో ఫస్ట్ ఎవరు ఉండాలి, సెకండ్ ఎవరు ఉండాలి, థర్డ్ ఎవరు ఉండాలి, లాస్ట్ ఎవరు పరిగెట్టాలి, ఆయన డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు మనం ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరితో ఉండాలి, ఎప్పుడు సువార్త అందుకోవాలి, ఎవరికి అందించాలి, ఎవరు డిసైడ్ చేశారు? మేనేజర్ గారు. ఎవరైనా దేవుడు. దేవుడు మొత్తం అంతా సెట్ చేస్తాడు. సెట్ చేసి అరే బాబు నువ్వు చేయరా అని అంటారు. ఒకవేళ నేను దీన్ని సినిమా భాషలో చెప్పాలంటే, సినిమా ఒక ప్రొడ్యూసర్ తీస్తాడు, ఒక డైరెక్టర్ తీస్తాడు. సినిమాలో వేరు వేరు క్యారెక్టర్స్ ఉంటాయి. నీకు ఆ డైరెక్టర్ గారు నీకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు, ఒక క్యారెక్టర్ ఇచ్చాడు నేను. అది ఏమైనా ఛత్రపతి శివాజీ, అది నీకు ఇచ్చిన క్యారెక్టర్ అనుకుందాం. ముంబై వాళ్ళకి ఆయన అంటే బాగా ఇష్టం. ఛత్రపతి శివాజీ నీకు ఇచ్చినటువంటి క్యారెక్టర్. సో నువ్వేం చేయాలి? ఛత్రపతి శివాజీలాగా నటించాలి. నువ్వు వేసుకునే బట్టలు ఎవరు ఇస్తారు? డైరెక్టర్ ఇస్తారు. నీకు కావలసిన కత్తులు కటార్లు ఎవరు ఇస్తారు? ఆయనే ఇస్తాడు. నీకు కావలసిన గుర్రం ఎవరు ఇస్తారు? ఆయనే ఇస్తారు. నీకు కావలసిన మేకప్ ఎవరు ఇస్తారు? ఆయనే ఇస్తారు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన ఇచ్చిన డైలాగు నువ్వు చెప్పడం. ఇంతే కదా, ఇంతే కదా. మన నిజ జీవితం కూడా అంతే. రంగస్థలం అంతా కూడా ఆయనే సెట్ చేశారు. ఇప్పుడు 2024లో భారతదేశంలో ఉన్నటువంటి స్టేజ్ ఆయన సెట్ చేసి నిన్ను నుంచోపెట్టి, అరే బాబు నువ్వు ఇప్పుడు నీ డైలాగ్ వేయాలరా, అరే బాబు ఇప్పుడు నువ్వు చెప్పాలరా. అది దేవుడు చేసేటువంటి పని. దేవుడు మనందరినీ రంగస్థలం మీద పెట్టాడు. సార్ నన్ను పెట్టాడంటారా? సార్ నేను దేవుడికి ఉపయోగపడేటువంటి క్యారెక్టర్గా ఉండగలుగుతానా? ఒకవేళ మీది అదే ప్రశ్న అయితే దానికి జవాబు ఈరోజు చూద్దాం అనుకుంటున్నా. దేవుడికి ఉపయోగపడేటువంటి క్యారెక్టర్గా, పాత్రగా, హీరోగా, హీరోయిన్గా నువ్వు ఉండాలి అని అంటే దేవుడు నీ నుంచి కోరుకునేటువంటి లక్షణాలు ఏంటి? సో ఈరోజు నేను ఒకటే వచనాన్ని ధ్యానం చేస్తా, ఓన్లీ 1 verse. కానీ ఆ వచనానికి ముందు రంగస్థలం ఎలా సిద్ధపడిందో చూడాలి కదా. ఆ రంగస్థలాన్ని మీకు వివరిస్తాను. దానికోసం 16 అధ్యాయాల్లో ఉన్నటువంటి స్టోరీ మీకు చెప్తాను. నేను ఇది చేయటం ద్వారా 2 పనులు చేస్తున్నాను. ఒకటేంటంటే
బైబిల్ని కథలాగా చదువుకోవటం అంటే ఏంటో మీకు చూపిస్తా. రెండోది, ఒకే వచనాన్ని ధ్యానం చేయటం అంటే ఏంటో కూడా మీకు నేర్పిస్తా. రెండు చేస్తాను. నేను మీ ముందు మోడలింగ్ చేస్తా ఈ రెండు కూడా. నేను దీని ద్వారా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, బైబిల్ ఎప్పుడు కూడా చదివేటప్పుడు అధ్యాయాలుగా చదవటం నేర్చుకోవాలి. ఏదో క్యాలెండర్లో 2 వచనాలు చదివే దాని ద్వారా నాకు వస్తుంది అనుకుంటే రాదు. సీరియల్లో మధ్యలో ఒక 2 నిమిషాలు చూపిస్తే మీకు సీరియల్ అర్థం అవుతుందా? ఎవడు ఎందుకు చేశాడో కూడా ఏం అర్థం కాదు. ఎవడు ఎందుకు అలా అన్నాడో కూడా మీకు తెలియదు. బైబిల్ కూడా అంతే, ఒక కంటిన్యూస్ స్టోరీ. ఆ స్టోరీలో నీకు నాకు పాత్ర ఉంది. ఆ పాత్రను పోషిస్తే హిజ్ స్టోరీ అవుతుంది, ఆయన చరిత్ర అవుతుంది, హిస్టరీ. దేవుడు మనందరికీ పాత్ర ఇచ్చాడు. అయితే 2024లో మన పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మొదటి రాజుల గ్రంథం తీసేయండి. మొదటి రాజుల గ్రంథం నేను 16 అధ్యాయాలు కథలాగా మీకు చెప్తా. 16 చాప్టర్స్. అంటే వీడు ఎంతసేపు చెప్తాడో అని ఏం టెన్షన్ పడక్క. లైగర్ నేను ఎప్పుడు దాకా మాట్లాడాలి? అప్పుడే ముగిస్తాను. 10కి ముగించాలి అంటే నాకు 48 నిమిషాలు ఉంటాయి. రైట్, ఓకే. ఇది హాలు పూర్తి చేసేయాలి కాబట్టి ఆయన ఇచ్చారు. 48 నిమిషాలు నేను ముగించేస్తాను. అర్థమైంది? పొద్దున్న 2:30కి ముగించమన్నారు, 2:31 ముగించా. 1 నిమిషం ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు అలా అవ్వదు. ఓకే, సరే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి రాజు సౌలు ఉన్నాడు. ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత దావీదు వచ్చాడు. ఆయన ఒక 40 ఏళ్ళు పరిపాలించాడు. ఆయన కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత సొలొమోను వచ్చాడు రాజుగా. ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు. సొలొమోను 40 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఏం చేశాడు, ఎలా ఉన్నాడు, ఆయన జీవితం ఏంటి, దాన్ని వర్ణించేదే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం దాకా. 11 చాప్టర్స్, 11 అధ్యాయాలు. 11 అధ్యాయాల్లో 40 ఇయర్స్లో ఏం జరిగిందో చెప్పారు. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం దాకా సొలొమోన్ గారు చచ్చిపోయిన తర్వాత 7 రాజులు వచ్చారు. ఈ 7 రాజులు ఏం చేశారో మనకి 5 అధ్యాయాల్లో చెప్పారు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో మనం ఈరోజు చూడబోయే హీరో సీన్లోకి వస్తాడు. ఆయన పేరే ఏలియా. దేవుడు ఏలియాని ఎందుకు వాడుకున్నాడు, ఏలియాని వాడుకోవడానికి ఏలియాలో ఏం కావాల్సి వచ్చింది, ఒక్క వచనం ధ్యానం చేస్తాం. 17వ అధ్యాయం 1వ వచనం. దాంట్లో 5 క్యారెక్టర్స్ నేర్చుకుంటాం. ఇది మనం ఈరోజు చేసేటువంటి పని. ఓకే, ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం. నేను చేసేటువంటి పని ఏంటనంటే, అధ్యాయంలో స్టోరీ ఏంటో మీకు చెప్తా. ఒక్క వచనం చదివి వినిపిస్తా. అందుకంటే ఆ వచనం చదివితే నేను చెప్పిన స్టోరీ కరెక్టో కాదో మీకు అర్థమైపోతుంది. ఓకే, దావీదు గారికి 69 ఏళ్ళు వచ్చాయి. బాగా ముసలోడు. దావీదు గారు ముసలితనంలో అలా కూర్చొని ఉన్నాడు. ఒంట్లో అంత బాగోలేదు. తన పనోడు వచ్చాడు. రాజుగారు, మీ భార్య గారు మీతో మాట్లాడతారంట అన్నాడు. యూజువల్గా మనం ఎవరైనా అయితే మీ భార్య మాట్లాడితే రమ్మని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు అంటాం. కానీ దావీదు ఒక విచిత్రమైన క్వశ్చన్ అడిగాడు. ఆయన అడగాలి, అడగకపోతే కుదరు. ఏ భార్య అని అడిగాడు. ఎందుకంటే మనోడు చాలామంది ఉన్నారు కాబట్టి. మీకు విషయం అర్థమైంది కదండి. అడిగితే అప్పుడు బెత్షెబా గారండి అని అన్నాడు. అంటే రమ్మని చెప్పంటే ఆవిడ వచ్చింది. వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంది. అమ్మ ఏడోకమ్మ, విషయం ఏంటి చెప్పన్నాడు. ఏమి లేదంటే, మనం యవ్వనంలో ఉన్నప్పుడు పాపం చేసాం కదంటే అది ఇప్పుడు చెప్పాలా, రేపో మాపు చచ్చేటట్లు ఉన్నాం, అది ఎందుకు ఇప్పుడు చెప్తున్నట్టు కాదండి. అప్పుడు మనం పాపం చేస్తే ఓ బాబు పుట్టాడు. అవును, ఆడు పుట్టాడు. ఆడికి ఒంట్లో బాగాలేనప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను కదా. అవునండి, కానీ దేవుడు తీసేసుకున్నాడు. నేను అప్పుడు అది కూడా ఒప్పుకున్నాను కదా. ఏమండి, దేవుడు తీసుకోవటం బట్టి మీకు బుద్ధి వచ్చింది, నాకు బుద్ధి వచ్చింది. అవునవును, బాగానే ఉంది. ఆ తర్వాత దేవుడు మనల్ని క్షమించి మనకు ఒక కొడుకునిచ్చాడు. వాడే కదా సొలొమోను. అవునండి, సొలొమోను. అయితే సొలొమోను పుట్టినప్పుడు మీరు ఏమన్నారంటే, ఈడే నా తదనంతరం రాజు అవుతాడని చెప్పాను కదా. ఇంకేంటి బాధ. కానీ ఇప్పుడు ఒకడు వచ్చేసాడు రాజు అని. మీరు రేపో మాపో పోయేటట్లు ఉన్నారు. ఎలాగ మరి ఇచ్చిన మాట ఏమవుతుంది అని అన్నది. ఇది మొదటి అధ్యాయం అండి. మొదటి అధ్యాయంలో 17వ వచనం చదువుతాను చూడండి. నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణం చేసి
అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చిదివే. ఇది మొదటి అధ్యాయం అండి. అయిపోయింది. దావీదు ఇంకా ముసలోడైపోయాడు, 70 ఏళ్ళు వచ్చింది, సావు బతుకుల దగ్గరికి వచ్చాడు. ఒకరోజు ఏమనంటారు, రే యువరాజు గారిని పిలవండిరా అని అన్నాడు. ఈ మొదటి అధ్యాయంలో ఎప్పుడైతే రాజుగారు మరి సొలొమోన్ని రాజు చేయాలి కదా అని అంటే నాతాన్ని పిలిపించి వెంటనే సొలొమోన్ని పట్టాభిషేకం చేశాడు. ఏ విధంగా? యువరాజుగా. సో మొదటి అధ్యాయం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సొలొమోన్ ఏమయ్యాడు? యువరాజు అయ్యాడు. సొలొమోన్కి ఏం చేశారు? పట్టాభిషేకం. సో ఫస్ట్ చాప్టర్ ఏంటి? రాజుగా సొలొమోను పట్టాభిషేకం. రెండో అధ్యాయం యువరాజు గారిని పిలవంటారా అంటే పిలిచారు. ఏం డాడీ ఎలా ఉన్నారంటే బాగున్నాను రా. డాడీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా నీరసంగా ఉందిరా. మరి ఎందుకు డాడీ మాట్లాడుతూ ఎందుకు? లేదురా కొన్ని విషయాలు మాట్లాడాలి, కూర్చో అని అంటే కూర్చున్నాడు. అప్పుడు దావీదు చెప్పడం మొదలుపెట్టాడు. బాబు నాయన, నాకు 23-24 ఏళ్ళు ఉంటాయిరా, చిన్నోడు నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటే మన ఊర్లోంచి ఒకడు వచ్చాడు రా పరిగెత్తుకుంటా. దావీదు నాన్న పిలుస్తున్నాడు రా అని అన్నాడు. ఏమైందిరా, గొడవ ఏమన్నా అవుతుందా అన్న. లేదురా, ఎవరో పెద్ద ఆయన వచ్చాడు, ఆయన ఏదో అందరికీ ఏదో అభిషేకాల్లాగా చేస్తున్నాడు రా, మీ నాన్న అర్జెంట్ రమ్మన్నాడు రా నిన్ను అని అంటే గొర్రెలు వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాను రా. ఇంటికి వెళ్ళేటప్పటికి సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారు నన్ను చూసి దగ్గర రాగానే నేను నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసి వెంటనే నూనె పోసాడు రా. నాకేం అర్థం కాల. సమూయేలు గారు ఏంటి సార్ ఇది అని అన్న అంటే, అయితే విషయం అరే అలా అన్నాక సమూయేలు గారిని అడిగాను. సమూయేలు గారు ఇదేంటనంటే, లేదయ్యా సౌలు అంటే దేవుడు కోపం వచ్చింది, వేరే రాజుని అభిషేకించాలనుకున్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే జెస్సీ ఇంటికి వెళ్ళి ఆ కొడుకుల్లో ఒక కొడుకు అని చెప్పాను అన్నాడు. నేను అందరి మీద చేయి పెడితే దేవుడు ఈడు కాదు ఇది కాదు అన్నాడు. అయితే సైలెంట్ అయిపోతాడు సమూయేలు. అయ్యగారు మీరు సైలెంట్ అయిపోయారు, ఏదో చెప్ప అంటే నువ్వు బాధపడకూడదు, జరిగింది ఏదో చెప్తున్నాను అన్నాడు. చెప్పండి సార్. మీ నాన్నగారు నువ్వు ప్రశ్న అడిగా, ఇంకెవరైనా కొడుకులు ఉన్నారా అని అడిగా. లేరనేసాడు. అదేంటండి మీ కొడుకుల్లో ఒకడని దేవుడు చెప్పాడు, ప్రతి కొడుకు మీద చెయ్యిని పెట్టి నేను ఈడా అంటే కాదన్నాడు దేవుడు. దేవుడు పొరపాటు చేయడు అంటే ఒకడు ఉన్నాడులేండి పనికి మాలోడు గొర్రెలు కాసుకునేవాడు అని అన్నాడు. ఈలోగా దావీదు ఏడుస్తూ ఉంటాడు. నానా తాతగారు కూడా నేను లెక్క చేయలేదా? లేదురా నన్ను లెక్క చేయాలి, కొడుగ్గా చూడలేదురా నన్ను అసలు. అయ్యో. అప్పుడు సమూయేలు గారు ఇంకొకడు ఉన్నాడంటే పిలిపించాను. అయ్యా నువ్వు రాజువి. బాబు ఇది ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను రాజుని అయ్యానంటే ఏదో సాధిస్తే అయ్యానది కాదు, సంపాదిస్తే అయ్యింది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు రా. ఆ రాజ్యాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నువ్వు చాలా జాగ్రత్తగా చూడాలిరా. ఇదేదో మన సొంత ఆస్తి అనుకుంటే కష్టం. దేవుడిచ్చాడు. నేను అసలు యోగ్యుణ్ణే కాదు, గొర్రెలు కాసుకునేవాడిని. దేవుడు నన్ను పిలిచి ఇచ్చాడు రా. దేవుడు నేను అడిగితే ఇచ్చింది కాదురా అని చెప్పి, నాయన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, అప్పుడే ఈ రాజ్యం బాగుంటుంది అని చెప్పాడంటే. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములో అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొను. దావీదు గారు ఈ విధంగా చెప్పి కొన్ని రోజులకి చచ్చిపోయాడు. దావీదు గారు చచ్చిపోయిన తర్వాత సొలొమోను గారు రాజయ్యారు. 12వ వచనం చదువుతున్నాను 2వ అధ్యాయం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను, అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడింది. మొదటి అధ్యాయం పట్టాభిషేకం, 2వ అధ్యాయం రాజు అవటం. ఇక 3వ అధ్యాయం రాజు అయిన తర్వాత సొలొమోను గారు ఒక పని చేశారు. గిబియోను అనే ఊరికి వెళ్ళి, ఎవ్వరు లేని చోటుకి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా నాన్నగారు దావీదు దేవా అని పిలిచాడు. పిలిస్తే సడన్గా సౌండ్ వినబడింది, బాబు సొలొమోన్ అని. భయం వేసింది. ఎవరెవరు? అయ్యా నువ్వేనయ్యా, అడిగావు కదా నన్ను, నేను వచ్చాను. అయ్యా మీరు వచ్చారా? చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. సొలొమోన్ నువ్వు నాకు నచ్చావు, కానీ నువ్వు ఏదైనా ఒకటి కోరుకో నేను ఇస్తాను అని అన్నాడు.
మనోడు ఒక 2 నిమిషాలు ఆగి, అయ్యా నాకు జ్ఞానం ఇవ్వవా అని అడిగాడు. ఎందుకు అడిగావు జ్ఞానం? ఏమి లేదు, డబ్బు అడిగితే ఇస్తావు, కానీ డబ్బు ఎలా వాడాలో తెలియకపోతే పాడైపోతావు. హోదా అడిగితే ఇస్తావు, దాన్ని ఎలా ఉంచుకోవాలో తెలియకపోతే పోతా. కానీ జ్ఞానం అడిగాను అనుకో, నువ్వు ఏమి ఇచ్చినా దాన్ని కరెక్ట్గా వాడుకోగలుగుతా. ఇప్పుడు జ్ఞానము అంటే ఏంటి, విజ్డమ్ అంటే ఏంటి? ఈ మొబైల్ నా దగ్గర ఉంది, మీ అందరి దగ్గర కూడా ఉంది. ఈ మొబైల్ ద్వారా చాలామందిని నేను కాపాడగలిగాను. ఈ మొబైల్ ద్వారా చాలామందికి సలహాలు ఇవ్వగలిగాను. ఈ మొబైల్ ద్వారా చాలామందికి ప్రార్థనలు చేయగలను. ఈ మొబైల్ నా బట్టి నేను చాలామందికి ఆశీర్వాదం అయ్యాను. ఇది మంచిది. కానీ మీలో కొంతమంది ఉన్నారు, ఇదే మొబైల్ని బట్టి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారు. బ్లూ ఫిల్మ్ చూసేవాళ్ళు ఉన్నారు, దాంట్లో రీల్స్ చూసి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు, దీంతోనే గడుపుతూ మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చెడ్డగా చాట్లు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది మొబైల్ తప్పు కాదు, మన తప్పు. మనకి జ్ఞానం లేదు, బుద్ధి లేదు, అందుకే అట్లా చేసాం. మనలో ఎవరికైనా ఈ ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. ప్రభా నా జ్ఞానం ఇవ్వు ప్రభా, నాకు బుద్ధి ఇవ్వు ప్రభా. అది మనం ప్రార్థన చేస్తే బాగుంటుంది. మీలో చాలామంది ఆశించని విధంగా ముంబై వచ్చారు. ఇప్పటికీ మన ఆంధ్రాలో చాలామందికి ముంబై వెళ్ళాలని తపన ఉంటుంది, కానీ మీరు వచ్చేసారు. కానీ మీరు ముంబై వచ్చి మీ జీవితాన్ని పాడు చేసుకుంటే ఎలా ఉంటుంది? మీలో కొంతమంది పాడైపోయారు ఇప్పటికే, కాదంటారా? మీరు ఒకవేళ మీ ఊర్లో ఉన్నారనుకోండి, అంత త్వరగా పాడవరు. ఎందుకు పాడవారంటే చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, త్వరగా పాడలేము. కానీ ఇక్కడ మన చుట్టూ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. మనకు కావాల్సింది చేయొచ్చు, మందు కొట్టచ్చు, డ్రగ్ తెచ్చుకోవచ్చు, క్లబ్లోకి వెళ్ళి పడుకోవచ్చు, పబ్లోకి వెళ్ళి ఉండొచ్చు. ఎవడు అడిగే నాదులేడు. పూర్తిగా పాడైపోవడానికి ఇది ఒక మంచి ప్లేస్, లేదా పూర్తిగా బాగోవడానికి కూడా మంచి ప్లేసే. ఎందుకంటే మనం ఒకవేళ ఇక్కడ మందు మానేసామనుకో, అదే మన ఊర్లో అయితే మానేవారు, మన మిత్రులు మానేవారు, ఊరికారా అంటారు. ఇక్కడ మానేసామనుకో అడిగే నాదులు లేడు, నీ జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టేసుకోవచ్చు. సో దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకురావటమే ఒక చక్కటి అవకాశం. జ్ఞానం ఉంటే దీన్ని బాగుగా వాడుకుంటారు, జ్ఞానంలో అయితే పాడైపోతారు. క్లారిటీ వచ్చింది కదా? జ్ఞానం అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకి ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనితో సెలవీయగా. 3వ అధ్యాయం అయిపోయింది. 1వ అధ్యాయం పట్టాభిషేకం, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం జ్ఞానం లోన ఉంటుంది కదా, బయటికి రాదు కదా. జ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సొలొమోను 2 రకాలుగా జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఒకటేంటి తెలుసా? తన అడ్మినిస్ట్రేటివ్ సెటప్ బాగా పెట్టుకున్నాడు, ఎవరెవరిని కరెక్ట్గా నాయకులుగా పెట్టుకోవాలో పెట్టేసుకున్నాడు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరికైనా సమస్యలు ఉంటే, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన ఇచ్చేటువంటి తీర్పు ఉందే ఖతర్నాక్ తీర్పు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. పాట మంచిదే, టైమే బ్యాడ్. మంచి పాట బ్యాడ్ టైంలో వస్తే పాట చెడ్డదైపోద్ది. ఓకే, రైట్. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చింది ఏడ్చుకుంటూ. ఎందుకు ఏడ్చుకుంటూ వచ్చింది అని అంటే, ఈ బాబు మా బాబు అండి అన్నది. దానికి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఇంకొక అమ్మాయి వచ్చి, లేదు సార్ ఈ బాబు నా బాబు అని. ఇద్దరు కూడా వేశ్యలు అంట. ఇద్దరు కూడా ఏడుస్తుంటే సొలొమోను విపరీతమైన జ్ఞానం ఉపయోగించారు. రే ఇట్రా, ఆ కత్తి పట్రా, ఈ బాబుని 2గా కోసి పాడేసాయి అని అన్నాడు. అని అంటే ఒక ఆవిడ, అమ్మమ్మమ్మ వద్దు సార్ అన్నది. ఈమెరా అమ్మ ఇవ్వడ్రా. సొలొమోను ఇలాగ జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఇది 4వ అధ్యాయం. ఇక 5వ అధ్యాయం. సొలొమోను రాజు అయిన తర్వాత తన రాజ్యంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అయ్యా, మా నాన్నగారు బతుకున్నప్పుడు కోరిక ఉండేదయ్యా. ఏంటి సార్ కోరిక అంటే, మరి మనమైతే పెద్ద ఇళ్లలో ఉంటున్నాం, దేవుడేమో బయట గుడారంలో ఉంటున్నాడు, దేవుడికి మందిరం కట్టాలని కోరుకుండేదయ్యా మా నాన్నగారికి. మరే సార్ ఎందుకు కట్టలేదు? ఏం చేద్దాంరా, మా నాన్నగారు బంగారం రెడీ చేసి పెట్టుకున్నాడు, చెక్క రెడీ చేసి పెట్టుకున్నాడు, 11 ఎకరాల భూమి కొనేశాడు, అంతా మరి ఎందుకు కట్టలేదు సార్? దేవుడు ఒప్పుకోలేదురా.
ఎందుకు ఒప్పుకోలేదు సార్? మా నాన్న కొన్ని చెడ్డ పనులు చేశాడులే, ఆ చెడ్డ పనులు చేయటం బట్టి వద్దని అన్నాడు దేవుడు. మరి ఎట్లా సార్? కానీ మా నాన్నగారికి దేవుడు మాట చెప్పాడంట, ఏం తెలుసా? నీ తర్వాత నీ కొడుకు ఉంటాడే, వాడు కడతాడని. మా నాన్నగారు ఆ మాట నాతో చెప్పించుకొని చచ్చిపోయాడురా, కాబట్టి మనం మందిరం కట్టాలి అని అన్నాడు. సరే సార్, కట్టేద్దాం. మందిరం అంటే మామూలు బిల్డింగ్ కాదు. ఆ మందిరంలో ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. అర్థమైందా? కాబట్టి దేవుడికి నివాసం కడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా కట్టాలి. ఈ మందిరం ఎంత ఉండాలంటే 60 అడుగులు పొడుగు ఉండాలి. ఫుట్బాల్ కోర్ట్ అంతా 30 అడుగులు అంటే 3 అంతస్తులు ఎత్తు ఉండాలి. సార్ కట్టేద్దాం. అరే చిన్న మాట వినండి, ఈ దేవుని మందిరం కదా. అవును సార్. ఈ మందిరం కట్టే చోట చెప్పండి సార్, ఒక్క సుత్తి శబ్దం రాకూడదు. అది ఎలా సార్? అది ఎలాగా? ఇంత పెద్ద మందిరం సుత్తి సౌండ్ రాకూడదు అంటలాగా? కుదరదు. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఇది పరిశుద్ధమైంది అని అంటే, ఈ బిల్డింగ్కి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో కార్ఖానా కట్టుకొని ఇక్కడ ఏ సైజు రాయి కావాలో గీతలు గీసుకొని అక్కడికి వెళ్ళి చెక్కి ఏడు తీసుకొచ్చి సైలెంట్గా పెట్టేసి వెళ్ళిపోయారు. అంత పవిత్రంగా నిష్టగా దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరము కట్టించడని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు, నా దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడినే ఉన్నాను. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంలో మందిరం కట్టేశాడు. చూద్దాం మొదటి వచనం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేల్ని ఏలిన 4వ సంవత్సరమందు, జీబ్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించాను. మొదలుపెట్టాడు. మీరు కిందకు వచ్చేస్తే 14వ వచనంలో మందిరం పూర్తయిపోద్ది. ఈ ప్రకారం సొలొమోను మందిరమును కట్టించి ముగించాను. సో 6వ అధ్యాయంలో మందిరం అయిపోయింది. 6వ అధ్యాయంలో మందిరం అయిన తర్వాత 7వ అధ్యాయంలో మనోడు సొంత పట్టణాన్ని కట్టుకున్నాడు. 7వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టుచుండి దాన్ని అంతటిని ముగించను. 7 అధ్యాయాలు వరుసగా మళ్ళీ చెప్తా. మొదటి అధ్యాయం పట్టాభిషేకం, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం అడిగాడు, 4వ అధ్యాయం జ్ఞానాన్ని ప్రదర్శించాడు, 5వ అధ్యాయం మందిరం కట్టాలనుకున్నాడు, 6వ అధ్యాయం మందిరాన్ని మొదలుపెట్టి పూర్తి చేశాడు, 7వ అధ్యాయం ఇల్లు కట్టుకున్నాడు, పట్టణాన్ని కట్టుకున్నాడు. ఫస్ట్ ఏం కట్టాడు? మందిరాన్ని. సెకండ్ ఏం కట్టుకున్నాడు? ఆయన ఇంటిని కట్టుకున్నాడు. ఎంత క్లియర్గా ఉంది చూడండి స్టోరీ. మీకు కూడా వింటానికి బాగుంది కదా. బైబిల్ ఇలాగే ఉంటుందండి. కానీ మనం చదవం. ఎక్కడో తలవతాక లేకుండా 5వ అధ్యాయంలోకి వచ్చి చదివితే ఏం అర్థం అవుద్ది? అర్థం కాదు. వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా సింపుల్గా అర్థమైపోద్ది. 6వ అధ్యాయం. ఇప్పుడు మనం ఇలాగ మందిరం కట్టిన తర్వాత, పట్నం కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మనం సొంత ఇల్లు అయితే కనుక గృహప్రవేశం చేస్తాం. మందిరం లాంటిదైతే ఏం చేస్తాం? ప్రతిష్ఠ చేస్తాం. అర్థమైంది కదండి? ప్రతిష్ఠ. సొలొమోను గారు ప్రతిష్ఠ చేశారు. సార్ ప్రతిష్ఠ అంటే ఏంటి సార్ అనే ప్రశ్న అడిగారు అనుకోండి. ప్రతిష్ఠ అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు బొంబాయి పట్టణానికి మీరు వచ్చారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఇల్లు. ఎందుకంటే మీకు చిన్న గదులు ఉంటాయి, చిన్న ఇంట్లో ఉంటారు. అర్థమైందా? చాలా చిన్నలలో ఉంటారు మీరు. అది మీరు చేసేటువంటి పని. మీ ఇంటికి ఎవరైనా మీ చుట్టాలైనా వచ్చారనుకోండి, మీరు ఏమనుకుంటారు? వాళ్ళు 1-2 రోజులు వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళకి ఎంత ఇష్టమైన వాళ్ళైనా. ఎందుకంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. మీరైతే అడ్జస్ట్ అయి ఉంటారు. వాళ్ళకి మనం వసతులు కల్పించలేము కదా, ఉండలేరు. 2 రోజులు ఉంటామని చెప్పి 1 వారం రోజులు ఉండిపోయారు అనుకోండి, మీకు టెన్షన్ ఎక్కువైపోద్ది కదండి. ఒకవేళ మీ చుట్టాలు ఎవరన్నా వచ్చి ఎవరమ్మా ఆయన వచ్చాడనంటే మీరు ఏమంటారు? 2 రోజులు ఉంటానంటే రమ్మన్నానండి, వచ్చి ఇక్కడ ఉండిపోయాడండి, వెళ్ళట్లేదండి అంటారు. అని ఒక డైలాగ్ వేస్తారు. ఇక్కడ టెస్ట్ వేసుకొని ఉండిపోయారండి అంటారు. ఇది తెలుగు పదం. టెస్ట అంటే ఏంటంటే, నాకైతే ఇష్టం లేదు, ఆయన ఉండిపోయాడు. దీన్ని టెస్ట. టెస్టకి ముందు పెట్టారనుకోండి, ప్రతిష్ట అయిపోతుంది. టెస్టకి ప్రతిష్టకి తేడా ఏంటంటే, టెస్ట అంటే నాకు ఇష్టం లేకుండా ఉన్నాడు అని అర్థం. ప్రతిష్ట అంటే నేను ఇష్టపడి ఉంచుకున్నాను అని అర్థం. దేవుడు మనల్ని ప్రతిష్ఠించమంటున్నాడు. అంటే నీకు ఇష్టమైతే నేను ఉంటా, నీకు ఇష్టం లేకపోతే నేను ఉన్నాను. మీకు అర్థమైంది కదండి. దేవుడు బలవంతంగా మన దగ్గర ఉండడు.
మనం ఇష్టపడితే మన దగ్గర ఉంటాడు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, 50 సంవత్సరాలైంది ఈ సంఘానికి. ఈ సంఘములో దేవుడు తిష్ట ప్రతిష్ట? నాకు జవాబు చెప్పొద్దు, మీరు ఆలోచించుకోండి. మరి ఈ సంఘములో సభ్యులైనటువంటి మీరు ఎంతకాలం నుంచి క్రైస్తవులో నాకు తెలియదు. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో యేసు ప్రభువారు తిష్ట ప్రతిష్ట మీరు ఆలోచించుకోండి. బలవంతంగా ఉండడు. తిష్ట అంటే ఏంటో మీకు చెప్తాను. దేవుడికి స్థానం ఇస్తారు, కానీ ఆ స్థానం చాలా కంట్రోల్డ్గా ఇస్తారు. ఎలాగ చెప్పమంటారా? పొద్దున్న లేస్తారు, మీకు ఒక విధమైన ఒత్తిడి ఉంటుంది వాక్యం చదవాలని. గబగబా ఓ దేవుడు యెహోవా నా కాపరి, నాకు లేం కలదు, పచ్చికల చోట్ల ఆయన నన్ను పరుణ చేయించున్నాడు. అమ్మాయ వాక్యం చదివేశా ఈరోజు. అది తిష్ట. ప్రార్థన చేయమంటే, ప్రభా నీకు స్తోత్రం, మా వాళ్ళందరూ అవసరతలు నీకు తెలుసు కదా, ప్రభా నీకు సర్వజ్ఞానం కదా, ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చేయండి. పాస్టర్లని, మిషనరీలని, సేవకుల్ని, ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళని, దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళని, ఈశాన్య భారతదేశంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రతి మిషనరీని, ప్రతి వ్యక్తిని దీవించమని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏమండి, సేవకులు అందరి కోసం చేస్తానండి. మొత్తం భారతదేశంలో ఎవరిని వదిలిపెట్టలేదండి నేను. ఇది తిష్ట, ప్రతిష్ట కాదు, తిష్ట. అర్థమైందా? మనము చర్చిలోకి వచ్చినప్పుడు, మీరు చర్చిలోకి వచ్చారుగా, చాలా మర్యాదగా ఉంటారు ఇక్కడ. ఈ చర్చిలోంచి బయటికి వెళ్ళంగానే, అరే దేవరా సినిమా టికెట్లు దొరికితే మనకే బాహుబలి లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారంట కదా, బాగుందంట కదా అని ఈ గేట్ దాటంగానే మాట్లాడతారు. దాన్ని తిష్ట అనాలి. మీకు అర్థమైంది కదండి? మీలో కొంతమంది ఎందుకు నవ్వుతున్నారు తెలుసా? ఆ నవ్వులో కవర్ చేస్తున్నారు. ఆ నవ్వులో మీరు కవర్ చేస్తున్నారు. నేను కాదు అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఆ పని చేసేవాళ్ళు కాకపోతే ఈ డైలాగ్ వింటే అయితే మౌనంగా ఉంటారు, లేకపోతే ఏడుస్తారు. నవ్వారంటే మీరు అదే బ్యాచ్ అని అర్థం. అందుకే నేనంటే ఇష్టపడరు. క్యాన్సర్ ఉన్నవాడికి జండు బామ్ రాస్తే పని అవదు, సర్జరీ చేస్తేనే పని అవుతుంది. క్యాన్సర్ పట్టింది మన సంఘాలకి, క్యాన్సర్ పట్టింది మన కుటుంబాలకి, క్యాన్సర్ పట్టింది మన క్రైస్తవ జీవితాలకి. పైన జండు బామ్ రాసి వెళ్ళిపోతే ఎట్లాగా? లోనకి దిగాల, విషయం ఏంటో చెప్పాలా. దేవుడికే స్థానం ఇవ్వనప్పుడు దేవుని వాక్యం ఏమెక్కుద్ది? నీకు ఏమెక్కుద్ది? ఎక్కదు కదా, తిష్ట. కానీ సొలొమోను ప్రతిష్ట చేశాడు. అదే 8వ అధ్యాయం. 1,42,000 జంతువుల్ని బలిచ్చాడు. 7 రోజులు బలిచ్చాడు. 7 రోజులు ఆయన 7 రోజులు బలిచ్చి దేవుణ్ణి, రండి ప్రభా ఇది నీ నివాసం, దీంట్లో ఉండండి అని అడిగారు. 2024లో ఈ ప్రసంగం మీకు చేస్తున్నప్పుడు ఈ ప్రసంగాన్ని నేను భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి ఎలా కలుపుదాం అనుకుంటున్నానంటే, జాగ్రత్తమనండి. 2024 జనవరి 22వ తారీఖున భారతదేశంలో ఒకటి జరిగింది. అది చాలా గొప్ప కార్యం, మనకు కాదు, భారతదేశంలో ఉన్న వాళ్ళకి అది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయం ఏంటనంటే, ఈ జనవరి 22, 2024 1000 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంటుందంట. 1000 సంవత్సరాల తర్వాత కూడా. ఏంటి సార్ అది అని అంటే, అది ఎవరో చెప్పలా, ప్రధానమంత్రి గారే చెప్పారు. ఏం చెప్పారో మీకు చెప్తా. జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరాన్ని ప్రతిష్ఠించారు. అంటే జరిగింది ఏంటో మీకు చెప్తా. ఒక రాయి ఇచ్చారు ఒక ఆయనకి, ఒక ఫోటో ఇచ్చారు. ఈ ఫోటో ప్రకారం ఈ రాయిని చెక్కు అన్నారు. చెక్కేశాడు ఆయన. ఏం ఫోటో ఇచ్చారంటే, రాముడు గారు చిన్నప్పుడు ఉండే ఫోటోని ఇచ్చారు. బాలరాముడిని ఇచ్చాడు, బలరాముడిని కాదు, రాముడిని యవనస్తుడిగా చిన్నోడుగా ఉన్నప్పుడు ఇచ్చారు. ఆయన అదే బొమ్మ చెక్కిచ్చాడు. దాని మీద కొన్ని వారాల పాటు పూజలు చేశారు.
చివరికి జనవరి 22వ తారీఖున అనేక మంది పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహానికి వాళ్ళు కళ్ళకు గంతలు కట్టారు, అంటే హ్యాండ్ కర్చీఫ్ కట్టారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు పూజలు చేస్తూ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ తలకి కట్టిన మొఖానికి కట్టినటువంటి ఆ చేతి రుమాలు తీశారు. అప్పుడు వాళ్ళ నమ్మకం ఏంటి? సాక్షాత్తు రాముడు గారు దాంట్లోకి వచ్చేస్తారని. దానికి వాళ్ళు ఇచ్చిన పేరు ప్రాణ ప్రతిష్ఠ, ప్రాణం దాంట్లోకి వచ్చింది అని. దానికి అందుకే టైటిల్ ఇచ్చారు, ప్రాణ ప్రతిష్ఠ. రాముడు గారు అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు అది విగ్రహం కాదు, రాయి కాదు, మరేంటి? రాముడే. అదైన తర్వాత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ 560 సంవత్సరాల క్రితం రాముడిని ఇక్కడి నుంచి తరిమేశారు, ఆయన్ని వెనక్కి తీసుకురావడానికి దేవుడు నన్ను పరలోకం నుంచి పంపించాడు అన్నాడు ఆయన అన్నాడు ఆ మాట. ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు, మొదటిసారి ఎలక్షన్లు గెలిచాం, రోడ్లకి మరామత్తు చేసాం, రిపేర్. రెండోసారి గెలిచాం, కొత్త రోడ్లు వేసేసాం. ఇప్పుడు మూడోసారి గెలుస్తాం. ఆయనకి ఎలక్షన్ల ముందు మాట్లాడాడు, గెలుస్తాం, 1000 ఏళ్ల పరిపాలన మొదలు పెడతాం అన్నాడు ఆయన అన్నమాట. అది 1000 ఏళ్ళ దాకా ఉంటుందని అన్నాడు. అది ఎవరిచ్చారు ఆ డైలాగ్? ఎందుకు చెప్పాడు ఆయన? ఆయన ఆ డైలాగ్ వేసిన సంవత్సరం మీరున్నారు, బతికుండా చచ్చిపోయారా? మీరు క్రైస్తవులో కాదా? మీరు ఆలోచించుకోండి. రంగస్థలం సెట్ అయింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఈ కాలంలో ఎందుకు పుట్టించాను తెలుసా? నిన్నెందుకు ఈ కాలంలో క్రైస్తవుడిగా చేశానో తెలుసా? నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి. క్లారిటీ వచ్చిందా మీకు? నువ్వు నాకు కావాలి. దేవుడు రంగస్థలాన్ని సెట్ చేశాడు. సరే, సొలొమోను మందిరాన్ని కట్టాడు, ప్రతిష్ఠించాడు, దేవుడికి నచ్చింది. 9వ అధ్యాయం, గిబియోనులో ప్రత్యక్షమైనట్లు 2వ వచనం, రెండో మారు యెహోవా సొలొమోనుకి ప్రత్యక్షమై 4వ వచనం, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. అయ్యా సొలొమోన్, నువ్వు కట్టిన మందిరం నచ్చింది, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, సొలొమోన్, ఈ మందిరం, ఈ నా నివాస స్థలం ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది ఎలక్ట్రికల్ ఆఫీస్ లాగా పనిచేస్తుంది. అదేంటి ప్రభా, ఎలక్ట్రికల్ ఆఫీస్ ఎందుకు పనిచేస్తుంది అంటే, ఈ కాలనీ మొత్తంలో కరెంటు పోతే ఆఫీసుకి ఫోన్ చేస్తాం, సార్ లైట్లు లేవు సార్ అని. వాడు స్విచ్ నొక్కితే మొత్తం అన్నీ వెలుగుతాయి. మందిరం, దేవుని నివాస స్థలం ఎలక్ట్రికల్ ఆఫీస్ లాంటిది. ఊర్లో కరెంట్ లేదంటే ఇటు స్విచ్ లేదని అర్థం. ఊర్లో కరెంట్ ఉందంటే ఇటు స్విచ్ చేసాడని అర్థం. కరెంటు లేకపోతే ఎవరిని తిట్టాలి? సబ్స్టేషన్ అని తిట్టాలి. కరెంటు బాగుంటే ఎవరిని మెచ్చుకోవాలి? సబ్స్టేషన్ని మెచ్చుకోవాలి. ఇప్పుడు ముంబై పట్టణానికి ఈ తెలుగు సంఘాన్ని నేను ఒక ఎలక్ట్రికల్ ఆఫీస్గా పెట్టా. మీరు స్విచ్ చేస్తే ముంబై పట్టణం వెలుగుద్ది, మీరు స్విచ్ ఆపేస్తే ముంబై పట్టణం చీకటవుద్ది. సార్ మా ఇల్లు చిన్నదే, అవును, సబ్స్టేషన్ ఎప్పుడు చిన్నదే ఉంటుంది, పెద్దది ఉండదు. సార్ మేము చాలా చిన్నవాళ్ళం, సబ్స్టేషన్లో ఎక్కువ మంది ఉండరు, కొద్దిమందే ఉంటారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మందిరం కట్టించా, 50 ఏళ్ళు దీన్ని నడిపించా, 50 ఏళ్ళు సీనియారిటీ ఉన్నటువంటి సంఘానికి 2024లో ఒక బాధ్యత ఇస్తున్నా. భారతదేశంలో ఎవరో రాజ్యం స్థాపిస్తానంటున్నాడు. మీరేం చేస్తారు? యుద్ధం చేస్తారా? పోరాడతారా? రోడ్డు మీద పరిగెడతారా? ప్రార్థన చేయండి. నా పేరు పెట్టబడినటువంటి మా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని దేవుని యొద్ద ప్రార్థన చేసి పాపాన్ని ఒప్పుకుంటే నేను వారి పాపాన్ని క్షమించి, చివరిలో ఒక డైలాగ్ వేస్తాడు, కొరింథీలు దినవృత్తాంతం 2:7-14, నేను దేశమును స్వస్థపరుస్తా. భారతదేశం స్వస్థపడాలి, ముంబై స్వస్థపడాలి. ఎప్పుడు జరుగుద్ది అది? మందిరములో ఉన్నటువంటి మనం విజ్ఞాపన చేస్తే. దేవుడు అంత శక్తినిచ్చాడు, అంత శక్తినిచ్చారు. హల్లెలూయా అంటున్నారు. ఒకవేళ ప్రార్థన చెయ్యకపోతే వాయించేది కూడా మిమ్మల్ని. మీకు అర్థమైంది కదండి? మీకు అర్థమైంది కదండి? పని మీదే కదా.
పని మీదే కదా. ముంబై పట్టణం పాడైందంటే దేవుడు క్వశ్చన్ చేసేది మిమ్మల్నే, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావురా. సో ఇది 9వ అధ్యాయం 10వ వచనంలో సొలొమోను చాలా పైకి ఎక్కిపోయాడండి, చాలా పైకి. ఎంత పైకి ఎక్కాడంటే సొలొమోను రాజధాని నుంచి 2 నెలలు ప్రయాణం చేస్తే కానీ రాదు ఆ ఊరు పేరు షీబా. 2 నెలలు ప్రయాణం చేయాలి, అక్కడి నుంచి రాణి వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అంటే, మా ఊర్లో నీ గురించి చెప్పుకుంటున్నారు సార్ అన్నది. అయ్యో బాబోయ్, 2 నెలలు ప్రయాణం చేస్తే కానీ రాని ఊర్లో సొలొమోను గురించి మాట్లాడుకుంటున్నారంట. అంటే ఆయన ప్రతిభ ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం. షీబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. సో 10వ అధ్యాయం సూపర్. 1వ అధ్యాయం పట్టాభిషేకం, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞానం, 4వ అధ్యాయం జ్ఞాన ప్రదర్శన, 5వ అధ్యాయం మందిరం కట్టాలనుకోవటం, 6వ అధ్యాయం మందిరం కట్టడం మొదలుపెట్టి పూర్తి చేయటం, 7వ అధ్యాయం పట్టణం కట్టడం, 8వ అధ్యాయం ప్రతిష్ఠ చేయటం, 9వ అధ్యాయం దేవుడు 2సార్లు తనతో మాట్లాడటం, 10వ అధ్యాయం తన యొక్క కీర్తి అంత దూరం వ్యాప్తి చెందటం. 10 అధ్యాయాల స్టోరీ బాగుంది కదా. ఇప్పుడు 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం ఒకవేళ లేకపోతే బైబిల్లో ఎంత బాగుండు అనిపించింది. 2 సార్లు దర్శనం పొందినటువంటి సొలొమోను, జ్ఞానము కలిగినటువంటి సొలొమోను ఏం చేశాడో చూడండి. 3వ వచనం చదువుతున్నాను. అతనికి 700 మంది పెళ్ళాలు. సార్ మా బైబిల్లో అది లేదు సార్, నేనే చదివాను అట్లాగా. ఎందుకు సార్ అట్లా చదివారంటే, రాజకుమార్తెలైన భార్యలు అంటే మీరు దాన్ని చాలా పవిత్రమైన పదం అనుకుంటారేమో అని. పెళ్ళాలు. ఇంకేముంది, 300 మంది సెటప్లు. సార్ బైబిల్లో ఆ పదం లేదు సార్. ఉపపత్నులు అంటే మనం ఉప ముఖ్యమంత్రి అనుకుంటారేమో అని భయం నాకు. ఆయనకు 300 మంది సెటప్లు, 700 మంది భార్యలు, 1000 మంది సొలొమోనుకి. వాళ్ళు ఏం చేశారంట, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసి. దేవుడు మొత్తుకున్నాడు, రే అమ్మాయిల జోలికి వెళ్ళొద్దు, నువ్వు రాజు కదా, ఏ అమ్మాయి కావాలంటే అమ్మాయిని తెచ్చుకోవచ్చు, రాజుగా అది నిన్ను ఎవడ ఆపలేడు. కానీ నేను చెప్తున్నాను, నీ మీద ఉన్న ప్రభువుగా అది వద్దు. నేనేమంటాను తెలుసా, ఏదైతే మనం చెయ్యటానికి లీగల్గా రైటో దేవుడి కోసం మానేస్తామే, దాన్నే ఫాస్టింగ్ అంటారు. అన్నం తినటం తప్ప కాదు. ఎందుకు మానేశావు? దేవుడి కోసం. సినిమా చూడటం తప్ప కాదు. ఎందుకు మానేశావు? దేవుడు వద్దన్నాడు. మందు కొడతాం తప్ప, ఈ దేశంలో మందు కొడతాం తప్పేం కాదు. ఎందుకు మానేశావు? దేవుడు వద్దన్నాడు. సెకండ్ సెటప్ను వదిలేసావు. ఎందుకని? నీ ఇష్టం ఉంచుకోవచ్చు, ఈ దేశంలో ఎవరు తప్ప అనరు. కానీ ఎందుకు మానేశావు? దేవుడు వద్దన్నాడని. మీకు అర్థమైంది కదా. కాబట్టి సార్ నేను ఇది చేయొచ్చా, మందు కొట్టచ్చా, లేకపోతే సినిమాకి వెళ్ళొచ్చా, బ్లూ ఫిల్మ్ చూడొచ్చా అని అడగొద్దు నన్ను. ఈ దేశంలో ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడు వద్దు అంటున్నాడు. నీకు అర్థమైంది కదా క్లారిటీ. సొలొమోన్ వద్దు. ఎందుకు ప్రభా? నువ్వు ఒకవేళ అమ్మాయిని తెచ్చుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తున్నా. వాళ్ళు నిన్ను నా దగ్గర నుంచి దూరం చేస్తారు. సొలొమోన్ చేసిన దరిద్రమైన పని ఏంటో చెప్పంటావా? జాగ్రత్తమేనండి. దేవుడిచ్చిన దాన్ని సొంతం కోసం వాడుకున్నాడు. ఉదాహరణకి నాకు దేవుడు వాక్చాతుర్యం ఇచ్చాడు. ఈ వాక్చాతుర్యాన్ని ఉపయోగించుకొని నేను నా పేరుని పెద్దది చేసుకోవచ్చు. ఎలాగా? వాక్యాన్ని సరిగ్గా బోధించకుండా నాకు ఇంత డబ్బులు ఇస్తే కానీ నేను ప్రసంగం చేయను అని ఒప్పుకోవటం. రెండోది, నన్ను స్టార్ హోటల్లో పెడితే కానీ రాను అని చెప్పడం. నాతో పాటు 4 వస్తారు, వాళ్ళకు కూడా ఫ్లైట్ టికెట్లు తీసుకోవాలి అని చెప్పడం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీ గురించి అంతా సొల్లేసి వెళ్ళిపోవటం. ఇదంతా దేనికోసం? నా పేరు కోసం. అలా చేయొచ్చు నేను. అది దేవుడిచ్చిన దాన్ని నా సొంతం కోసం వాడుకోవటం. సొలొమోను అలాగే చేశాడు. ఏం చేశాడు సార్? దేవుడు జ్ఞానం ఇస్తే జ్ఞానాన్ని ఎందుకు వాడుకున్నాడు తెలుసా? ఒక్క పెళ్ళంతో బతకలేనటువంటి మొగుడు 1000 మందితో బతకగలిగాడు. ఈయన ఎలా బతికేవారు అంటే, జ్ఞానం ఇచ్చాడుగా దేవుడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేనికి వాడుకున్నాడు అంటే, పెళ్ళాలని మెయింటైన్ చేయడానికి వాడుకున్నాడు. ఎంత నీచ నికృష్టుడో చూడండి. దేవుడు మీకు ఇచ్చిన డబ్బు, సమయము, అందం, ఆస్తి, అవకాశం, వృత్తి ఏదైనా సరే
వీళ్ళు దేవుడు వాళ్ళకి చక్కటి టాలెంట్స్ ఇచ్చాడు. అవి దేవుడికి కాకుండా నా కోసం వాడుకుంటే, దేవుడికి కాకుండా ఇంకెవరికైనా వాడుకుంటే వాడు సొలొమోన్ లాగా అవుతాడు. ఆలోచించండి. 5వ వచనం చదువుతున్నాను. సొలొమోను అష్టరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను. లాస్ట్ 2 పదాలు ఏంటండి? ఆ వచనంలో లాస్ట్ 2 పదాలు 11వ అధ్యాయం 5వ వచనం. సొలొమోను అష్టరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను ఏంటి సార్ అదే? అనుసరించి. అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? జై శ్రీరామ్ అనేశాడు, అల్లాహు అక్బర్ అనేశాడు, ఇన్షా అల్లా అనేశాడు. ఆయన టోటల్గా ఫాలో అయిపోయాడు ఆయన, అంతే. ఇప్పుడు బాబ్జీ గారు ఆయన ఇక్కడ చాలా కాలం నుంచి పరిచయం చేస్తున్నాడు. ఇక్కడికి రాగానే ఆయన నుంచుంటే ఆయన నోట్లోంచి వచ్చే మొదటి పదం ఏంటో మీకు తెలుసు, దేవుని నామం స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. అది ఆయన చేసే పని. అలాంటిది జై శ్రీరామ్ అని మొదలుపెట్టాడు అనుకోండి, ఆయన ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? నేను ఇది సరదాగా చెప్పట్లా, సొలొమోన్ అలా తయారయ్యాడు. మరి దేవుడు కోపం రాదండి? పిచ్చ కోపం వస్తుంది. 9వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఎన్ని మార్లు? దేవుడు కనబడ్డాడంట ఆయనకి, అంటే ప్రత్యక్షమయ్యాడు. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి. ఏమొచ్చింది దేవుడికి? కోపం. దేవుడు కోపం వచ్చి సొలొమోను చచ్చిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని 2గా చింపేశాడు. వాళ్ళ కొడుకు చేతిలో రాజ్యం లేదు. కొడుకు పేరు రెహబాం. వాడికి చిన్న దేశం వచ్చింది యోధా. పెద్ద దేశం ఎవరికి వెళ్ళింది తెలుసా? యెరోబాంకి వెళ్ళింది. ఈ యెరోబాం అనేటవాడు ఇంకా నీచి నికృష్టుడు. ఆయన ఏం చేశాడు తెలుసా? యోధాలో దేవుని ఆలయం ఉంది, మా వాళ్ళంతా అక్కడికి వెళ్ళి కానుకలు వేస్తున్నారు, మా వాళ్ళంతా అక్కడికి వెళ్ళి పూజలు చేస్తున్నారు, నా డబ్బులన్నీ పోతాయని ఆయన ఏం చేశాడు తెలుసా? బేతెల్లో ఒకటి, దానిలో ఒకటి 2 దూడలను పెట్టి. ఏం పెట్టాడు? దూడలు పెట్టి ఇదిరా మీ దేవుడు అని అన్నాడు. సొలొమోను దేవతలను పూజించాడు, యెరోబాము దేవతలను సృష్టించాడు. పతనం చూడండి ఎలా అయిందో. యెరోబాము పోయాడు, వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆడి పేరు నాదాబ్. వాడు ఇంకా దరిద్రంగా జీవిస్తుంటే కోపం వచ్చి దేవుడు బాయేష్ అనే వాడిని పంపించి 2 ఫ్యామిలీస్ని చంపించేశాడు. వాళ్ళు మొత్తం పోయిన తర్వాత బాయేష్ పరిపాలించాడు. వాడు ఇంకా చెడ్డగా జీవిస్తుంటే ఆడి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆడి పేరు ఎలా అనేవాడు చాలా దరిద్రంగా జీవిస్తున్నాడని జిమ్రీ అనే ఒక రాజుని తెచ్చాడు. వాడు ఈ 2 ఫ్యామిలీస్ మొత్తాన్ని లేపేస్తే వీడికి వచ్చినటువంటి ఆ స్ట్రెస్ను బట్టి 7వ రోజు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు జిమ్రీ చచ్చిపోయిన తర్వాత ఒమ్రీ అనేవాడు వచ్చాడు. ఆ ఒమ్రీ అనేవాడు 11 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆహాబ్ అనే రాజు వచ్చాడు. ఆహాబ్ 7 పేర్లు చెప్పాను నేను. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? సార్ ఎలా చెప్పారు సార్ 7 పేర్లు, భలే చెప్పారు సార్ అని అంటారు. సీరియల్ చూస్తే ప్రతి క్యారెక్టర్ పేరు చెప్తారుగా మీరు, ఎలా చెప్తారండి? క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే ఓపెనింగ్ ఎవర్రా? మనలేరా, యశస్వి జైస్వాల్ను రిషబ్ పంత్. రిషబ్ పంత్ ఎందుకు వచ్చాడు రా? అప్పుడు రావాల్సింది రోహిత్ శర్మ కదా. ఎంత కరెక్ట్ చేస్తారో. కొంచెం పేర్లు అటు ఇటు అయితే ఒప్పుకుంటారు మీరు. 11 క్రికెట్ ప్లేయర్లు వరుసగా చెప్పడం వచ్చినప్పుడు బైబిల్లో ఉన్న 7 రాజుల పేర్లు చెప్పలేరండి? ఇష్టం లేదండి అని అంటే బాగుంది, చదవలేదండి అంటే బాగుంది. మీరేదో పోటుగాళ్ళు గుర్తుపెట్టుకున్నాను నాకు గుర్తుండద్దు అనొద్దు. ఎర్రగా బాధేస్తాడు దేవుడు, మతిమరుపు వచ్చేట చేస్తాడు. నువ్వు పనికి మాలిన విషయాలన్నీ చెప్పగలుగుతున్నావు, పనికొచ్చేయో చెప్పలేకపోతున్నావు. సరే, ఆహాబ్ రాజు అయిన తర్వాత ఏం చేశాడు? నేను 12, 13, 14, 15, 16 క్విక్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, టైం మనకు తక్కువ ఉంది కాబట్టి. ఆయన రాజుగా అయిన తర్వాత ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు జెజబెల్. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తామంటే పల్లకి ఎక్కింది ఏదో దాచుకొని. ఏంటమ్మా అన్నాడు. సార్ నా పేరేంటి సార్ అన్నది. జెజబెల్. మళ్ళీ చెప్పు. జెజబెల్. అమ్మ నేను అడిగింది లోన్ ఏముందని. అదే సార్
మీరు జెసిబెల్ అని అడిగారు కదా, జెసిబెల్ అంటే మా భాషలో అర్థం ఏంటి తెలుసా? బయలు ఎక్కడుంది అని. అప్పుడు కొంగు తీసి, ఇదిగోండి సార్. ఎవరి బయలు? మా దేవుడు సార్. ఆహా, మా దేవుడిని మీ దేశంలో ఎవరు కొలవడం రాదుగా, అందుకే నేను 400 మంది ప్రవక్తలను తెచ్చుకుంటున్నాను. ఓకే, మంచిదే. అమ్మ, వీళ్ళు 400 కంటే ఎక్కువ మంది ఉన్నారే? ఉన్నారు, కరెక్టే, బాగా చెప్పారు. ఈ బయలుగారు ఒక్కళ్ళే ఉండరు కదా, ఈయన భార్యను కూడా తెచ్చుకుంటున్నారు. ఆమె పేరేంటో అష్టరోతు. ఆమెకో 450. మొత్తం 850 మంది ప్రవక్తలు వచ్చేసి వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? యెహోవా దేవుడిని కొలిసేవాళ్ళని, యెహోవా దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళని నీచి నికృష్టంగా తరిమేసి పంపించేశారు. ఈరోజు భారతదేశంలో పరిస్థితి అదే కదా. సీన్ సెట్ అయిపోయిందాక. అలాంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రవక్తే ఏలియా గారు. 17వ అధ్యాయం 1వ వచనం ఒకటే మనం చదువుకుందాం. అతడు గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీడునైన ఏలియా, 17వ అధ్యాయం 1వ వచనం, ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇందుట్లో 5 పాయింట్లు చెప్తాను. ఏలియాని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? ఆ 5 పాయింట్లు మనకుంటే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఏంటి సార్ 5 పాయింట్లు? జాగ్రత్తగా వినండి. నేను ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాను ఏలియా గారిని కలుసుకున్నాను. సార్, ఏలియా గారు బాగున్నారా? బాగున్నానమ్మా. సార్, మీరు చాలా అద్భుతమైన వ్యక్తి సార్, పర్లేదే. సార్, నాకు చిన్న డౌట్ సార్. ఏంటండి? మరి దేవుడు మిమ్మల్ని ఎందుకు వాడుకున్నాడు సార్? అదేం ప్రశ్నయ్యా? దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే ఆయన ఇష్టం. అలా కాదు సార్, మీలో ఏం చూసి వాడుకున్నాడు, మీలో ఏముంద కనుక వాడుకున్నాడు. ఏం ప్రశ్న నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. అలా కాదులే సార్, మీ గురించి ఇచ్చిన ఇంట్రడక్షన్ మాకు బైబిల్లో ఉంది, దాన్ని చదువుతో మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, చెప్పండి సార్. ఓకే, అడగండి. మొదటిది, అంతట గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీడైన ఏలియా. సార్, ఇందులో చాలా క్లియర్గా ఉంది కదా, మా ఊరు ఏందో రాశారు, నేను ఎవరినో రాశాడు, నా పేరేంటో చెప్పారు, ఇంకేం కావాలి నీకు? అలాగా సార్, మీ నాన్నగారు ఎవరు? నీకెందురా? మీ అమ్మగారు ఎవరు? నీకెందురా? సార్, మీరు ఏం చదువుకున్నారు? నీకు అవసరం అదే? మీ వయసు ఎంత సార్? మీ వయసు ఎంత అని అంటే, ఏం ఆడుతున్నావు? అలాగా సార్, మీ నాన్న ఎవరో తెలీదు, మీ అమ్మ ఎవరో తెలీదు, మీ చదువు ఎంతో తెలీదు, మీ వయసు ఎంతో తెలీదు, దేవుడు ఎందుకు వాడుకున్నట్లు? బాగుంది. దేవుడు వాడుకోవడానికి నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు వాడుకోవడానికి నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి 2 రకాలైన బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి. కొంతమందికి చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మా నాన్నగారు మిషనరీ, మా తాతయ్య బిషప్పు, మంచిదే. మీ నాన్న మిషనరీ, మీ తాత బిషప్పు, కానీ నీకు దేవుడు అంటే పరిచయం లేదు, దేవుడు నిన్ను వాడుకుంటాడా? కదా. బ్యాక్గ్రౌండ్తో కాదు సంబంధం, నీతో సంబంధం. సరే, మా నాన్న వేశ్య, మా అమ్మ ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంది, కానీ నేను యేసుప్రభుని అంగీకరించా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. సమరయ స్త్రీ యేసు ప్రభుతో కనెక్ట్ అవ్వంగానే 15 గంటల ఊరిని తెచ్చింది. మీకు అర్థమైంది కదండి? కాబట్టి మొట్టమొదటి విషయం మీకు చెప్తున్నా, దేవుడు నన్ను వాడుకోవాలంటే నాకేముండాలి? సంబంధం ఉండాలి. ఏముండాలా చెప్పండి ఒకసారి? సంబంధం. దేవుడితో కనెక్షన్ ఉండాలి నాకు. దేవుడితో కనెక్ట్ అయి ఉంటే దేవుడు వాడుకుంటాడు, లేకపోతే వాడుకోడు. రెండో విషయం, ఆహాబు నద్దకు వచ్చి, రాజుగారు, ఏలియా గారు చెప్పండి, ఆహాబు రాజు కదా? అవును. రాజుగారి ముందు మీరు నిలబడ్డారు కదా? అవును. రాజుగారు అని మాట్లాడారు కదా? అవును. ఎలా మాట్లాడగారుగా? దానిదేముందా పెద్ద విషయం? అదేంటి సార్ అంత ఈజీగా చెప్పేస్తున్నారు, అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? దానికా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా భారతీయులకి. నీకు ఎస్పీ గారు చుట్టం, రోడ్డు మీద ట్రాఫిక్ రూల్ సరిగ్గా వాడకుండా వెళ్తున్నావు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి రాయ్ అని అరిశాడు, నీకు భయం వేస్తుందా? వేయదా? మీ బాబాయి ఎస్పీ రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ భయపెట్టాడు, భయపడతావా? ఎందుకని? ఎస్పీ గారు మనతో ఉన్నారు కాబట్టి. అర్థమైంది కదండి? అర్థమైంది సార్. కానీ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సార్? చెప్తున్నా ఎందుకనంటే, రోజు పొద్దున్నే ఏలియా గారు చెప్పే మాట, రోజు పొద్దున్నే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుతో కొద్దిసేపు గడిపొస్తాను. ఎవరు సార్ ఆయన? దేవుడయ్యా. ఆయన రాజులకు రాజు,
ఆయన ప్రభువులకు ప్రభు. ఆయనతో నాకు సహవాసం ఉంది కాబట్టి భూమి మీద ఎవడ భయపెట్టినా నేను భయపడను. నీకు అర్థమైంది కదండి? మొదటిది సంబంధం, రెండోది సహవాసం. సంబంధం ఉంది కాబట్టి దేవుడు వాడుకుంటున్నాడు, సహవాసం ఉంది కాబట్టి నేను ధైర్యంగా వాడబడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడతాను ఇంత ధైర్యంగా? ఎవరున్నా కూడా ఎందుకు ఇలా మాట్లాడతాను? ప్రార్థన చేసుకొని వస్తాను నేను, ప్రభు మీద ఆనుకొని వస్తాను నేను, ఇక్కడ ప్రభు ఉన్నాడని నేను చూస్తూ మాట్లాడతాను నేను, అందుకే ధైర్యంగా మాట్లాడతాను నేను. ఇక మూడోది, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. సార్ మీరు నిలబడింది ఆహాబు గారు ముందు కదా, ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను అంటారేంటే? అదా చెప్తాను రా. నేను మొన్న ఒక కొరియోగ్రాఫ్ చూస్తున్నా, చిన్న కుర్రోడు వేస్తున్నాడు. ఎలా ఉంది సార్? బాగా వేస్తున్నాడు వాడు. చాలామంది జనం ఉన్నారు, విపరీతంగా స్టెప్లు వేస్తున్నాడు. అయితే నేను పైనుంచి ఇలా చూసా, ఈడు ఎలా వేస్తున్నాడని. నాకు విచిత్రం కనబడింది. ఎదురుగా ఒక ఆడావిడ వేస్తుంది, ఆడావిడిని చూసి ఈడు వేస్తున్నాడు. నేను పక్కన ఉండి అడిగా, ఎవరు ఆవిడని? ఆవిడ సండే స్కూల్ టీచర్ అండి అన్నాడు. అంటే వీడు ఎవరిని చూసేస్తున్నాడు? వీడు టీచర్ గారిని చూసేస్తున్నాడు. ఒకవేళ కనుక టీచర్ కనుక 8 మానేసింది దానికి వీడికి ఏం చేయాలో తెలీదు. సార్ ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఏసైని తీసుకెళ్తానయ్యా నాతో పాటు. నా దేవుడు ఎదురుగా ఉంటాడు ఆయన. ఆయన చూసి నేను మాట్లాడతాను. ఆయన చూసి మాట్లాడితే నాకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రజలు వింటారు. సన్నిధి మూడోది. మొదటిది ఏంటి? సంబంధం. రెండోది ఏంటి? సహవాసం. మూడోది ఏంటి? సన్నిధి. ఎక్కడికి వెళ్ళినా దేవుడిని తీసుకెళ్తాను సార్ నేను. సన్నిధి మనతో ఉంటే, దేవుడి సన్నిధి, పాపం చేయలేమండి, పాపం చేయలేం. మీరు బార్కి వెళ్ళారనుకోండి, మీతో పాటు దేవుడు వస్తాడా? వస్తాడు. మీరు దేవుని బిడ్డ అయితే. మీరు సినిమాకి వెళ్ళారనుకో, దేవుడు వస్తాడు మీతో పాటు? వస్తాడు. మీరు ఎవరినైనా రేప్ చేస్తున్నారనుకోండి, దేవుడు పక్కన ఉంటాడా? ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు ఆయన, ఏడుస్తూ ఉంటాడు. అందుకే యోసేపు ఏమంటాడు తెలుసా? దేవుడి ఎదుట నీతో ఈ ఘోరమైన పాపం ఎలా చేయాలి నేను అంటాడు ఆయన. సన్నిధి, సన్నిధి. పాపం చేయలేం. సన్నిధి ఉంటే ధైర్యంగా ఉంటాం. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి. ఇప్పుడు నాలుగో విషయం, ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ఇదేంటి సార్? అదేనయ్యా, మన ఇంటికి ఎవడన్నా ఆఫీసర్ వచ్చి మీ ఇల్లంతా సోదా చేయాలి అన్నాడు అనుకో, నీ ఐడి కార్డు ఎదురా అని అడుగుతాం. అలాగే రాజుగారు అడిగారయ్యా నా ఐడి కార్డు, మన ఐడి కార్డు చూపించేసా. ఏంటి సార్ మీ ఐడి కార్డు? జీవము కలిగినటువంటి యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, అది మన ఐడి. ఆయన సంతకం నా మీద ఉందే, సంతకం. యేసయ్య నాకు సర్టిఫికేషన్ ఇచ్చాడు, యెహోవా నాకు సర్టిఫికేషన్ ఇచ్చాడు. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, నాలుగోది సంతకం. సంతకం, దేవుని సంతకం నా మీద ఉంది. మొన్న బ్రిస్బెన్ వెళ్ళాను ఆస్ట్రేలియాలో. ఇంత చిన్న బ్యాట్ మీద సచిన్ టెండూల్కర్ సంతకం పెట్టాడని ఆ బ్యాట్ని ఏలంపాట వేస్తే $3,700, అంటే మన లెక్కలో 2 లక్షలకు అమ్మారు. ఇంత చిన్న బ్యాట్, సచిన్ టెండూల్కర్ సంతకం ఉందని. ఇంత పెద్ద మనిషి మీద దేవుని సంతకం ఉంటే నా వెల ఏంటో మీరు చెప్పండి. సంతకం నా జీవితానికి విలువేంటో నాకు తెలుస్తుంది ఆయన సంతకాన్ని బట్టి. ఇక లాస్ట్ ఐదోది, ఈ సంవత్సరముల్లో నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరముల్లో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. సార్ మీరు కొంచెం ఓవర్ చేశారు సార్. ఏంటది? నా మాట ప్రకారం కాకంటారేంటి? చెప్తా ఎందుకో. నేను ఒక ఇనప మొక్కనే, దేవుడు అయస్కాంతం. ఇనప మొక్క అయస్కాంతానికి కలిస్తే ఏమవుద్ది? ఇనప మొక్క కూడా అయస్కాంతంలా పనిచేస్తుంది. నేను దేవుడికి కలిసిపోయా, ఆయన డైలాగ్ నేను చెప్తా. దేవుడు డైలాగ్ చెప్పడు, నాకు ఇచ్చి చెప్పమంటాడు. దేవుని మాటగా చెప్తా. నేను చెప్పేటువంటి మాటలు కొన్నిసార్లు మీకు కష్టంగా అనిపించవచ్చు, దాన్ని నేనేం చేయను, ఉన్న మాటలు చెప్తాను నేను. కాబట్టి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధంతో, ఆ సహవాసంతో, ఆ సన్నిధితో, ఆ సంతకంతో నాకు వచ్చింది దేవుని శక్తి. ఐదోది, ఈ 5 ఉండబట్టి దేవుడు ఏలియాను వాడుకోగలిగాడు. మొదటిది సంబంధం, రెండోది సహవాసం, మూడోది సన్నిధి, నాలుగోది సంతకం, ఐదోది శక్తి. మై ఫ్రెండ్స్, ఈ 5 మీకు రావటం కష్టమా?
ఏదైనా కాలేజీకి వెళ్తే కానీ రాదా? వయసును బట్టి కానీ రాదా? మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఈ 5 వచ్చేస్తాయి. ఈ 5 ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు వాడుకోవాలని మిమ్మల్ని సృష్టించాడు. దేవుడు వాడుకోవాలని ముంబై పట్టణంలో పెట్టాడు. 50 సంవత్సరాలు ఈ సంఘాన్ని కాపాడాడు. దేవుడికి ఈ సంఘం పట్ల ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం నెరవేరాలంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని సంబంధులు అవ్వాలి, సహవాసంలో ఉండాలి, ఆయన సన్నిధిని కోరాలి, ఆయన సంతకం వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళ శక్తి వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితాల్లో బయలుపడుతూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. ఏలియాని ఎందుకు వాడుకున్నావు, ఏ సందర్భంలో వాడుకున్నావు మాకు బయలుపరిచారు. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మీరు మమ్మల్ని వాడుకోవాలని ఇష్టపడతారు. ముంబైలో ఉన్నటువంటి ఈ బిడ్డల్ని మీరు వాడుకోవడానికి ఇష్టపడతారు. మీరు సహాయం చేయండి. ఈ 5 లక్షణాలు మేము కలిగి ఉండగలటం కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.